యేసు కలిగిన మనస్సు మొదటిగా త్యాగపూరితమైన మనస్సు అని మనం తెలుసుకుందాం. రెండవదిగా క్రీస్తు కలిగిన మనస్సు సహించుకునే మనస్సు, ఓర్చుకునే మనస్సు. మూడవదిగా క్రీస్తు మనస్సు క్షమించే మనస్సు. నాలుగవదిగా దైవజనమ నశించు ఆత్మల కొరకు భారం కలిగిన మనస్సు, కృంగి కృషించిన వారిపై జాలిపడి వారిని విడిపించే మనస్సు యేసు ప్రభువారి మనస్సు. ఐదవదిగా క్రీస్తు మనస్సు తండ్రి ఎదుట తగ్గించుకునే మనస్సు. ఆరవదిగా మనం గమనించినట్లయితే క్రీస్తు మనస్సు మంచిని ప్రేమించి చెడును అసహించుకునే మనస్సు. జీసస్ లవ్డ్ వాట్ ఈజ్ రైట్ అండ్ హేటెడ్ వాట్ ఈజ్ రాంగ్. యేసు ప్రభువారు ఏది మంచిదో దాన్ని మాత్రమే ఆయన ప్రేమించారు, ఏది చెడో దాన్ని తప్పక ఆయన ద్వేషించారు, అసహించుకున్నారు. అందువలన ఆయనకున్న బిరుదుల్లో ఒక పేరు న్యాయవంతుడు, నీతిమంతుడు. దేవుని స్తోత్రం. నీకు న్యాయము కోర్టుల్లో దొరకదేమో, నీకు న్యాయం సమాజంలో దొరకదేమో, నీకు న్యాయం నీ ఇంటి వారి వల్ల దొరకదేమో, అన్యాయమే నీకు ఈ రోజున అయిందేమో. అన్యాయం అయిపోయాడండి నా కొడుకు అంటావు, అన్యాయం అయిపోయిందండి నా కుటుంబం అంటున్నావు. అన్యాయం అయిపోయావండి, బలవంతుల చేతిలో బలహీనమైపోయావండి. భయపడవద్దు, నువ్వు యేసు నమ్మిన బిడ్డవైతే నీకంటూ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన తీర్పు తప్పకుండా తీరుస్తాడు. నీ శత్రువులకు ఆయన తీర్పు తీరుస్తాడు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. పరిశుద్ధులు నీతిమంతులకు హృదయాన్ని దుఃఖపరిచిన వారి యొక్క స్థితి ఎంతో బాధాకరంగా, వేదనకరంగా తుదకు ఉంటుంది. ప్రస్తుతానికి వాళ్ళు మంచిగా ఉన్నా కానీ ఒక రోజున అణచివేయబడతాయి. దేవుని సంగమా, క్రీస్తు యేసు ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే మంచిని మాత్రమే ప్రేమించాడు, చెడుతనాన్ని ఆయన అసహించుకున్నాడు. జీసస్ క్రైస్ట్ లవ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాంటెడ్ వాట్ బిలాంగ్ టు గాడ్ టు బి ట్రీటెడ్ ఇన్ ద రైట్ వే. సరైన పద్ధతిలో అన్నీ కూడా జరగాలని దేవుడు ఆశపడతాడు. సంఘము సరైన ఆత్మీయ క్రమములో ఉండాలని ఆశపడేవారు ఎవరైనా ఉన్నారంటే సంఘ కాపరి కన్నా మొదటిగా దేవుడు ఆశపడతాడు. ఆత్మీయ క్రమము సరైన రీతిగా ఆ సంఘం ఉండాలని, సరైన రీతిగా నీ జీవితం ఉండాలని, సరైన రీతిగా నీ కుటుంబం ఉండాలని, సరైన రీతిలో నీ వ్యాపారం వెళ్ళాలని, నీ ఆలోచనలు సరైన విధానంలో ఉండాలని, నీ రిలేషన్షిప్ అనేవి వక్రమైన రీతిగా ఉండకుండా సరైన ఆ సౌండ్ రిలేషన్షిప్ అనేది ఉండాలని, నువ్వు సరైన తిన్ననైన మార్గంలో నడవాలని ఆశపడేది ఎవరో తెలుసా? నీకన్నా ఎక్కువగా నువ్వు నమ్మిన దేవుడు ఆశపడుతున్నాడు. అందువల్లనే వంకర త్రోవలను కూడా సరళమైన త్రోవలుగా చేస్తాడు. ఆయన ఎదుకొచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి మురికి వస్త్రాలని, పాపపు వస్త్రాలని, బలత్కారపు వస్త్రాలని, అపవిత్ర వస్త్రాలను ఆయన తొలగించి సరైన వస్త్రాలు, సరైన రైట్ మైండ్, రైట్ విజ్డమ్, రైట్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ మైండ్, పర్ఫెక్ట్ విజ్డమ్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఆ పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన వివేకం, పరిపూర్ణమైన ఆలోచన, పరిపూర్ణమైన సామర్థ్యం, ఆ పరిపూర్ణమైన ఆశీర్వాదాలు నీకిచ్చి ప్రభువు నడిపిస్తాడు. నువ్వెవరి దగ్గరకు వచ్చావంటే సరైన దేవుని యొద్దకి, న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడైన దేవుని యొద్దకు వచ్చావు. కాబట్టి నీ జీవితంలో అన్నీ కూడా యథార్థమైనవిగాను, మేలుకరముగాను, మంచిగానే ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటాడు. ఆయనకు నువ్వు లోబడితే అదే రీతిగా నీ జీవితాన్ని ఆయన క్రమపరుస్తాడు కూడా. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మేవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పెను. ఆహా, ఎంత కోపం వచ్చిందండి యేసయ్యకి. ఆ తర్వాత శిష్యులు అనుకున్నారంట, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకోండి. యేసు ప్రభువారు దేవాలయానికి వచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన కనబడలేదు, అక్కడ ఆత్మీయత కనిపించలేదు, అక్కడ పరిశుద్ధత కనిపించలేదు, అక్కడ భక్తి కలిగిన వారు కనబడలేదు, అక్కడ విశ్వాసపు వాక్కులు పలికేవారు కనబడలా, దైవ కార్యముల గురించి స్మరించుకునేవారు కనబడలా. దేవాలయంలో ప్రార్థనలు జరగవలసిన ఆ స్థలంలో వ్యాపారాలు జరుగుతున్నాయంట. దేవాలయాన్ని వ్యాపార గృహంగా చేస్తుంటే నా ఇంటిని మీరు ప్రార్థనా ఇంటిని వ్యాపార గృహంగా చేస్తారా అని త్రాళ్లతో వారిని కొట్టి వారి మీద కోపగించుకొని వారిని తరిమేశాడంట. ఆయన వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఎద్దులు, పావురాలు, మేకలు, గొర్రెలు అన్నీ బయటికి తరిమివేయబడ్డాయి. అలానే దేవుని బిడ్డ, యేసయ్య బిడ్డవు నువ్వు. నీ హృదయము దేనితో నింపబడి ఉన్నది? నీ హృదయం లోకంతో నింపబడి ఉంటే, మందముతో నింపబడి ఉంటే, నిద్రమత్తుతో నింపబడి ఉంటే, అవిధేయతతో నింపబడి ఉంటే, అజ్ఞానంతో నింపబడి ఉంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా?
ఆయన వాక్యమనే కొరడా జులిపించి నీలో ఉన్న దెయ్యాల్ని పారదోల్తాడు. వాక్యమనే కొరడా జులిపించి అజ్ఞానం అనే ఆత్మని, మూఢత్వం అనే ఆత్మని, కోపం అనే ఆత్మని, అపవిత్రతనే ఆత్మని, అవిశ్వాసం అనే ఆత్మని తరిమి కొడతాడు. నువ్వు ఇష్టపడి దాన్ని దాచుకొని నేను పంపను అంటే తప్ప దేవుడు మాత్రం నీ యొక్క హృదయం అనే ఆ దేవాలయాన్ని తనకు నివాసంగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీలో స్థిర నివాసం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. వ్యర్థమైన తలంపులు, అపవిత్రమైన కలలు, చెడ్డ ఆలోచనలు, వాటి నుంచి నీకు విడుదల ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. రహస్యంగా నువ్వు ప్రేమించే కొన్ని అపవిత్రమైన కార్యక్రమాలు, వాటి నుంచి నీకు దేవుడు విడుదల ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వెంతో భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని బలహీనతలను జయించలేకపోతున్నావు. నోటి మాటను అదుపులో పెట్టుకోలేకపోతున్నావేమో. కొన్ని విషయాల్లో నువ్వు విపరీతంగా భయపడుతున్నావేమో. నీకు అభద్రతా భావానికి గురవుతున్నావేమో. ఎక్కువ సందేహాలు, అనుమానాలు నీలోకి వస్తున్నాయేమో. వాటన్నిటి నుంచి నీకు విడుదల ఇవ్వాలని ప్రభు హృదయవాంఛ దేవుని సంగమా. మంచి శిల్పకారుడైన దేవుడు నిన్ను శిల్పం వల్లే చెక్కుతున్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మంచి కుమ్మరి చేతులకు వచ్చిన మట్టి వల్లే నువ్వు ఉన్నావు. నీలో ఉన్న రాళ్ళు, రప్పలు అన్నీ కూడా వాక్యం వెలుగులో నువ్వు తీసివేసుకోవడానికి ఇష్టపడితే నువ్వు మెత్తటి జిగట మన్నులాగా మారుతావు. జిగట మన్నుని కుమ్మరి చేతుల్లోకి తీసుకుని ఇష్టమైన పాత్రగా తయారు చేసినట్లుగా, అయా నేను జిగట మన్నువి, నువ్వు నా కుమ్మరి, నా హృదయంలో అపవిత్రమైనవి, నీకు ఆయాసకరమైనవి ఏదున్నా నాకు తెలిసి తెలియని తీసేయండి ప్రభు నువ్వు ప్రార్థన చేస్తే ఒక ఘనమైన పాత్రగా నీ దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. అలాంటి వారిలో దేవుడు అత్యధికమైన కృపను, ఆశీర్వాదమును, ఆయన ఆలోచనలను, ఆయన హృదయ భారాన్ని వారిలో పెట్టి దేవుడు వారిని వాడుకోవటం ప్రారంభిస్తాడు. వారి ద్వారా ఆయన సేవ చేయించుకోవడం ప్రారంభిస్తాడు. వారి ద్వారా కన్నీటి ప్రార్థన చేయించుకోవడం ప్రారంభిస్తాడు. వారిని మోకరింపజేసే మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. దైవజనమా, ఈ కార్యాలన్నీ కూడా నిశ్చయముగా జరిగి తీరుతాయి. మనం కూడా మన జీవితాల్లో ఏది అపవిత్రమైందో దాన్ని అసహించుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచుచు గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుణ్ణి ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. గొర్రెలనగా మనమే, మరి కాపరనగా యేసు ప్రభువారే. యేసయ్య అన్నాడు, అన్యుల స్వరాన్ని నా గొర్రెలు వినవు, అబద్ధ బోధల్ని నా గొర్రెలు వినవు. అన్యుల బోధలు నా గొర్రెలు వినవు. నా గొర్రెలు నా స్వరమే వింటాయి. నా ఆలోచన చొప్పునే నా బిడ్డలు నడుచుకుంటారు. నా మాటే వారు ఆలకిస్తారు. నాకు ఇష్టమైనవే వారు చేస్తారు. నేను చేయమన్నయే చేస్తారు. అది దేవుని నమ్మకం. లోకస్వరాన్ని నువ్వు వినవంట. అపవిత్రమైన అలవాట్లు నీలోకి రానివ్వంట. ఇది నీ మీద దేవుడు పెట్టుకున్న నమ్మకం దేవుని బిడ్డ. మనం కూడా సరైన వాటిని ప్రేమించి చెడ్డ వాటిని అసహించుకోవాలని 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. డు నాట్ బి డిసీవ్డ్, ఈవిల్ కంపెనీ కరప్ట్స్ గుడ్ హ్యాబిట్స్. దుష్ట సహవాసము మంచి నడవన్ని పాడు చేస్తుంది. కాబట్టి మనము కూడా దుష్టత్వాన్ని, దుష్ట స్నేహాల్ని అసహించుకుని మేలైన వాటిని మనం అనుసరించడం అనేది ఎంతో మంచిది అని వాక్యం మనతో మాట్లాడుతున్నది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. డు నాట్ బి ఓవర్కమ్ బై ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. అనగా కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించాలని కూడా వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-12 వచనాలు. అప్పుడప్పుడే దేవుని యొక్క సేవా పరిచర్లోకి నడిపించబడుతున్న యవన దైవ సేవకుడైన తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఇక్కడ స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. ధనవంతులగుడుకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. నిత్య జీవం పొందడానికి నువ్వు పోరాడాలి. నువ్వు భక్తిని మంచితనాన్ని నువ్వు కలిగి ఉండు. నీవైతే, మనమైతే, సంఘమైతే ఏది మాన్యమైందో, ఏది భక్తితో కూడిందో, ఏది సుబుద్ధితో కూడిందో, ఏది మేలైందో దానిని మాత్రమే వెంబడించాలి. దేవుని సంగమా, నీవైతే మద్యానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, అల్లరితో కూడిన ఆటపాటలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యము పొందడానికి పిలువబడిన వ్యక్తివి, ప్రత్యేకించబడిన వ్యక్తివి. గయ్యాళితనము కానీ, గొడవలు కానీ, కక్షలు కానీ, విమతములు కానీ లేకుండా నీవైతే అట్టి వాటికి విముఖుడు అని ఉండాలి. ధనాపేక్ష సమస్త కీడుకు మూల కారణం. ఇటువంటి ధనాపేక్ష కోసం ప్రయాసపడి వారి జీవితాల్లో మనశ్శాంతిని కోల్పోయిన వారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాటి జోలికి నువ్వు పోక మేలైన వాటిలోనూ నీ కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండమని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే, మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని ఉన్నది. సంఘంలో ఉన్నటువంటి వారు మద్యముతో మత్తులై ఉండకూడదు. అలాంటి పరిస్థితి కలిగిన వారు కూడా ఉన్నారా? ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే నువ్వు మాత్రం అలా ఉండకూడదు. వాళ్ళు క్రైస్తవులు కదండి, వాళ్ళు తాగుతారు కదా, వాళ్ళు తిరుగుతారు కదా, బైబిల్ పట్టుకుని వెళ్తారు కదా, కానీ వాళ్ళు ఇలా ఉన్నారు అని ఒక విమర్శించే దృష్టితో నువ్వు చూసి నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకోవద్దు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు కాదు, మెరిసేదంతా బంగారము కాదు. నిజమే కదా అది. వాక్యానుసారంగా జీవించేవారే క్రీస్తు యేసు యొక్క భక్తులు అవుతారు. దైవజనుడా, నీ మట్టుకైతే వాళ్ళు జీవించినట్లు, వాళ్ళు చేసినట్లు, వాళ్ళు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తించొద్దు. నువ్వు అందరికీ మాదిరికరంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 23వ అధ్యాయము 29వ వచనం నుంచి 35వ వచనం వరకు గమనిస్తే, ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకుము, దాని వైపు చూడకము. దాని వైపు అసలు చూడొద్దంటున్నాడు, దాని దగ్గరికి వెళ్ళొద్దంటున్నాడు. ఒకవేళ దాని ద్వారా నువ్వు శోధింపబడతావు అని అంటే, సెల్ ఫోనే నీకు శోధన అయితే దాన్ని వదిలేయి. ఒకవేళ బ్రాందీ షాపో లేదంటే విస్కీ షాపో లేకపోతే అలాంటి స్నేహితులు అలాంటి విషయాలు మాట్లాడుతుండగానే నీకు కూడా తాగాలో ఎల్లాలో అని అనిపిస్తుంటే అసలు వాటి వైపు చూడొద్దు. అలాంటి స్నేహాలు వదిలేయి. ఒక స్నేహము నీ యొక్క ఆత్మీయ జీవితానికి నష్టం కలుగు చేస్తుంటే వదిలేయి. యేసు ప్రభువారు ఏం చెప్పారు? నీ కన్ను అభ్యంతరపరిస్తే కన్నుని పెరిగివే. ఒక కుంటి కాలుతోనో ఒక గుడ్డి కన్నుతోనో పరలోక రాజ్యం వెళ్ళటమే నీకు మేలు, నిత్య నరకంలో పడటం కన్నా. అనగా దేవుని ఉద్దేశం ఏదైతే నిన్ను పరలోక రాజ్యానికి వెళ్లకుండా, నిత్యత్వం వైపు వెళ్ళనివ్వకుండా, ఆశీర్వాదముల వైపు వెళ్ళనివ్వకుండా, శాపంలోనికి, పాపంలోనికి, పాతాళంలోనికి నిన్ను నెట్టివేస్తుందో అటువంటి వాటిని నీకు కష్టంగా బాధగా ఉన్న తీసే. అటువైపు చూడొద్దు, వాటిని వినొద్దు, వాటిని రుచి చూడొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు, తలంచొద్దు. ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, ఇంక నా వచనాల్లో మనం ముందుకు వెళ్దాం. పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె నుందువు, నీవు నడి సముద్రమును పండుకొని వాని వలె నుందువు. వాడ కొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు, వాడ కొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నన్ను కొట్టిను నా నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడిను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందు. బురదలో పడి తిరుగుతూ ఉంటాడు, రోడ్డు మీద వస్త్రహీనుడై పడుంటాడు, తన్నే వాళ్ళు తంతుంటారు, ధూళి పడుతూ ఉంటుంది. ఒకవేళ కొట్టే వాళ్ళు కొడుతుంటారు. ఎవరు కొడతారు? పోలీసులు వచ్చి కొడతారు. రాత్రిపూట రోడ్ల మీద పడి ఉంటే ఏం చేస్తారు? కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తారు. తెల్లారు లేచిన తర్వాత నేను నడి సముద్రంలో పడుకున్నాను అనుకున్నా, మా ఇంట్లో మంచం మీద పడుకున్నాను అనుకున్నా, ఇదేంటి నేను జైల్లో ఉన్నాను, నా ఒంటి నిండా దెబ్బలేంటి, రాత్రి అందరూ నన్ను చాలా గ్రాండ్గా పూలమాలలు వేశారు అనుకున్నాను, కానీ ఒంటి నిండా దెబ్బలు కొట్టారని నాకు అర్థం కాలేదు. అయ్యో అయ్యో నాకేంటి ఇంత పరిస్థితి, నేను వేసుకెళ్ళిన నా జీన్స్ ప్యాంట్ ఏది, నా రెడ్ షర్ట్ ఏది, నేను పెట్టుకున్న నా మంచి స్పెక్స్ ఏవి, కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నా నా గ్లాసులు ఏమైనాయి, నేను వెళ్తున్నప్పుడు నా పర్సులో
10,000 పెట్టుకుని వెళ్ళాను, నా పర్సు ఏమైపోయింది, ఇంకేమవుద్ది, అన్నీ పోయాయి. నువ్వు ఎప్పుడైతే మత్తుడు అయ్యావో అప్పుడే నీలోంచి అన్నీ పోయాయి. నువ్వెప్పుడైతే మత్తుడు అయ్యావో అప్పుడే నీ మనస్సాక్షి వాతమైపడింది, అప్పుడే నీ ఆరోగ్యం పాడవటం ప్రారంభమైపోయింది, అప్పుడే నీ ఇంటి వారికి వేదన పుత్రుడిగా మారిపోయావు, వేదన కలుగు చేసే భర్తగా మారిపోయావు, వేదన తండ్రిగా మారిపోయావు. నీ ఇంటికి వేదన నువ్వే. ఎందుకంటే నీలో ఉన్న మత్తే నీ ఇంటి వారికి ఒక ముళ్ళుగాను వేదనగాను మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీవైతే అట్టి వాటిని చేయొద్దు అంటున్నాడు. యేసు ప్రభు వారు మంచిని మాత్రమే ప్రేమించారు. ఈరోజు సంఘం మనం కూడా ఆ మనస్సే కలిగి ఉండాలి. పరిచర్లో ఉన్నటువంటి పరిచారకులు కానివ్వండి, ప్రేయర్ టీం వారు కానివ్వండి, ఆఫీస్ వారు కానివ్వండి, సంఘము కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మనం మాదిరిగా ఉండటం అనేది చాలా మంచిది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, వీ డెస్పరేట్లీ నీడ్ టు బి అన్సెల్ఫిష్ అండ్ లుక్అవుట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది గాడ్స్ చర్చ్. మనము నిస్వార్థము కలిగిన వారమై సంఘ క్షేమము కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలంట. మంచి సంఘం అండి అని పిలవాలంటే అక్కడ మంచి సాక్ష్యం కలిగిన వారు కూర్చొని ఉండాలి. అక్కడ మంచి క్రమశిక్షణ అండి అని అనాలి అంటే ఆ క్రమశిక్షణను పాటించేవారు అక్కడ ఉండాలి. అక్కడ మంచి భక్తులండి అంటే ఆ భక్తిని కలిగి ఉండే భక్తులు అక్కడ ఉండాలి. ఉన్నప్పుడే అది మంచిది అని పిలువబడుతుంది దేవుని సంఘమా. దేవుని సంఘము ఎప్పుడూ కూడా నిస్వార్థముగా దేవుని యొక్క కార్యాలు ఘనముగా జరుగునట్లుగా మనం అందరము కూడా ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణని అనుసరించాలని వాక్యంలో ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే పరిచర్య చేసేవారు లేదా పరిచారకులు లేదా సంఘంలోకి వచ్చేవారిలో ఉండవలసిన గుణాలేంటో ఈ సమయంలో మనం చూద్దాం. పరిచర్య చేసేవారి యొక్క గుణాలు అనగా క్రీస్తు సంఘంలో ఉండవలసిన సద్గుణాలు ఈ విధంగా ఉండాలి. కమిట్మెంట్ టు క్రైస్ట్, మొదటగా దేవుని కొరకు సమర్పించుకున్న సంఘముగానో లేదా పరిచారకుడుగానో లేదా సువార్థికుడుగానో ఉండాలి. కమిట్మెంట్ టు ఏ బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్. బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఇన్క్లూడ్స్ స్థిరమైనటువంటి క్రైస్తవ విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తిలో ఏమేమి కలిగి ఉంటారు అంటే వాళ్ళు మెచ్యూరిటీ కలిగి ఉంటారు, అంటే పరిపక్వతతో కూడిన జ్ఞానము వారు కలిగి ఉంటారు. ఇమోషనల్ స్టెబిలిటీ అనగా భావోద్వేగాల విషయంలో స్థిమితంగా ఉంటారు. భావోద్వేగాల్ని స్థిమితపరచుకోవాలి. సరే, నువ్వు వెళ్ళావు అటువైపు ఏదో వాటర్ తాగటానికి, ఒక పెద్ద ఆవిడ వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే ఎప్పుడు ఇలానే చేస్తారు ఈ చర్చిలో. నేను కూర్చున్న సీట్ ఎవరో ఒకరు తీసుకుంటూ ఉంటారు, నా సీటే వీళ్ళకాలి, లేవండి సిస్టర్ లేవండి. ఇక్కడ వాక్యం చెప్తూనే ఉంటారు, అక్కడ వాళ్ళు కేకలు వేసుకొని గొడవ పడుతూనే ఉంటారు. ఇవి భావోద్వేగాలు అంటారు. వీటిని ఏం చేయాలి? మనం కంట్రోల్ చేసుకోవాలండి. ఈవెన్ గృహంలో కూడా భావోద్వేగాల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇమోషనల్ స్టెబిలిటీ. తర్వాత హెల్దీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. ఒక సంఘంలోకి వచ్చినప్పుడు ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలే కలిగి ఉండాలి. ఎక్కువ అమితంగా స్నేహాలు చేసి మీరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వీళ్ళింటికి వస్తూ నీ పొరుగు వానింటికి వెళ్ళాలి, కానీ అధికంగా వెళ్తే నీ యందు అతడు అసహించుకుంటాడు. అలానే నువ్వెక్కడుంటే అక్కడ అన్ని విషయాల్లో కూడా కొంచెం మితముగా ఉండటం అనేది అది జ్ఞానం అంటారు. దాన్ని నువ్వు కలిగి ఉండటం నీ జీవితానికి ఎంతో మంచిది. తర్వాత ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ పరిచర్లో ఏదైనా ఒక ఆఫరింగ్స్, కానుకలు పట్టడానికో ఏదైనా ఇచ్చినప్పుడు ఆ విషయంలో చాలా బాధ్యతగా ఉండాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త కలిగి వాలంటీర్స్ ప్రవర్తించడం ఎంతో మంచిది. తర్వాత కమిట్మెంట్ టు ద లోకల్ చర్చ్, స్పిరిచువల్ గ్రోత్ అండ్ కమిట్మెంట్. నువ్వు ఏదో పని చేస్తున్నావని కాదు, కానీ ఆత్మీయ అభివృద్ధి నువ్వు కలిగి ముందుకు వెళ్ళటం అనేది ఎంతో మంచిదని కూడా మనం గమనించుకోవాలి. దేవుణ్ణి సంతోషపరచాలని ఒక నిర్ణయం తీసుకున్న తిమోతితో పౌలు గారు ఎన్నో రీతిలుగా ఎన్నో విషయాలుగా మాట్లాడారు. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడినటువంటి మాటలే దైవజన్మ. ద వాలంటీర్ మస్ట్ హ్యావ్ ఏ పాజిటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కోఆపరేటివ్ యాటిట్యూడ్. నువ్వు ఒక వాలంటరీగా ఉండి నువ్వే అందరితో గొడవ పెట్టుకొని అందరితో జగడాలాడి అందరికీ ఒక అడ్డుబండలాగా తయారైతే నీ వలన కొంతమంది దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయే అవకాశం ఉంది. పరిచారకులు అనేవాళ్ళు ప్రతి విషయంలో కూడా ఎంతో సహనంతో ఓర్పుతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఒకసారి యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరింపబడి బాప్తిజం పొందుకొని ప్రభు రక్తము ప్రభు శరీరం భుజిస్తున్నటువంటి సంఘము లేదా సువార్థికులు లేదా పరిచారకులు లేదా దేవుని పనిలో పాల్గొంటున్న వారు జాగ్రత్త పడవలసిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి దైవజన్మ. డ్రగ్స్ అనేవి వాడకూడదు. ఆ తర్వాత ఆల్కహాల్ అనే దానికి దూరంగా ఉండాలి. బూతులాట, వ్యర్థ సంభాషణ ఉండకూడదు. ఇమ్మోరల్ యాక్టివిటీస్లో పాల్గొకూడదు. అనగా వివాహానికి ముందు పాపక్రియల్లో సంఘానికి వచ్చేటువంటి వారితో ఎటువంటి అసభ్యంగా ప్రవర్తించడం కానీ వ్యర్థమైన కార్యకలాపాలు చేయటం కానీ అనేది కనబడకూడదు దేవుని మందిర ప్రాంగణాల్లో. అంతేకాకుండా హోమోసెక్సువాలిటీ అనేది ఉండకూడదు. అందువల్ల ఈ లోకంలో ఎన్నో వస్తాయి, రాజీ పడినవసరంలా.
మంచిది మేలైంది నువ్వు వెంబడిస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు దానిలో కొనసాగు. దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు, కార్యాలు జరిగిస్తాడు. ఫోనోగ్రఫీ, ఇటువంటి నగ్న దృశ్యాలు మొబైల్లో కానీ లేకపోతే ఎటువంటి వాటిల్లో కూడా సిస్టమ్స్లో కానీ నువ్వు ఎంటర్టైన్ చేసి చూసేటువంటి అలవాటు నీలో ఉన్నట్లయితే దాన్ని వదులుకోవటం అనేది చాలా మంచిది. యాక్ట్స్ ఆఫ్ డిస్హానెస్టీ సచ్ యాజ్ లయింగ్, స్టీలింగ్ అండ్ చీటింగ్. దేవుని పరిచర్లో ఉన్నటువంటి వారు, దేవుని పాదసేవలో పాల్గొంటున్న వారు, సువార్థికులను పిలువబడుతున్నటువంటి వారు, సంఘములోనికి వచ్చేటువంటి వారిలో ఉండకూడని గుణాలు ఏంటంటే అబద్ధములు ఆడుట కానీ, దొంగతనం చేయట కానీ, మోసగించుట కానీ ఉండకూడదు. ఇవి చాలా అసహ్యమైన కార్యక్రమాలు దేవుని సంగమా. ఇటువంటివి మన చెవులతో కూడా వినకూడదు. ఇవి పరిశుద్ధులకి తగదు. ఈవెన్ ఆఫీస్లో, ఈవెన్ వర్కింగ్ ప్లేస్లో, అక్కడ ఎవరు పర్సు టేబుల్ మీద పెట్టిన పర్సులో డబ్బులు మాయమవ్వకూడదు. మాయమవుతున్నాయంటే నీలో మూఢత్వపు దెయ్యం ఉంది. ఇంకా మాయగాడు నీలోనే ఉన్నాడు. ఆ మాయగాడు నీలో చేరి మాయ పనులన్నీ చేయిస్తున్నాడు. నువ్వు మారాలి, నువ్వు మనస్సు మార్చుకోవాలి. ఆ మాయతన నీలో పోకపోతే ఉపవాసం ఉండాలి, ఆ దెయ్యాన్ని పారదోలాలి. కొన్ని కార్యాలు జరగాలంటే కేవలం ఉపవాసము, ప్రార్థన వల్లనే సాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. దైవజనమ మనం చెప్పుకుంటూ ఉన్నాం, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు మంచిని ప్రేమించి చెడుని అసహించుకునే మనస్సు. అదే మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క గుణగణాలను పోలి నువ్వు నడుచుకోవటం ప్రారంభిస్తావో క్షేమాభివృద్ధిని గడప గుమ్మంలోకి వస్తుంది. నా సహోదరుడా, సహోదరి, యవన కుమారుడా, యవన కుమార్తె, నీ యవన కాలంలో యవన ఇచ్ఛలకు, యవన ఆకర్షణలకు, లోకతంత్రములకు నీ దేహాన్ని పాడు చేసే ప్రతి విధమైన అపవిత్రతకు నువ్వు దూరముగా ఉండి నీ దేహముతో దేవుని కనపరిచి నీ సమయాలు నువ్వు సద్వినియోగపరుచుకుని నిష్కపటమైన, నిందారహితమైన, నిర్మలమైన మనస్సాక్షి కలిగి నువ్వు ముందుకు సాగినట్లయితే యవన బిడ్డ, నువ్వు కూడా నీ జీవితంలో క్షేమాభివృద్ధిని చూడగలుగుతావు. నీ మార్గములు తేట తెల్లంగా దేవుడు నీ ముందు చూపిస్తాడు. నీ కార్యములు సఫలపరిచే సన్నిధి దూతను నీకు తోడుగా పంపిస్తాడు. ఈ రోజు దేవుని బిడ్డలారా, మీరు ఏ వ్యాపారముల్లో ఉన్నా, ఏ పనుల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో, చిక్కుల్లో చిక్కబడి వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభు చేయి చాపి నేను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా యొక్క కార్యముల్లో నువ్వు మనస్సు నిలిపినట్లయితే నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి ఇబ్బంది నుంచి విడుదల నేను నీకు ఇస్తాను. నిన్ను పట్టిన ప్రతి వేదన నేను విడిచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండజాలదు. వెలుగై ఉన్న దేవుని గుణాలు నీలో ఉన్నప్పుడు నిన్నిప్పటి వరకు పట్టి పీడించిన అంధకారము నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు పడిన గుంటలోంచి నువ్వు లేవనెత్తబడతావు. ఆశీర్వాదము, శాశ్వత జీవాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆయన కృప కలిగినటువంటి కార్యాలను నువ్వు కళ్ళతో నువ్వు చూసి నీ చేతులతో నువ్వు స్పర్శించగలుగుతావు. దేవుని బిడ్డ, నా గడప కుమ్మములు బలపరచువాడో నీవే, నా జీవితాన్ని ఆశీర్వదించువాడో నీవే. నూతన శక్తిని, నూతన ధైర్యమును, నూతన ఉత్సాహమును, నూతన సంతోషమును నాకు దయచేవాడో నీవే ప్రభువా. యేసయ్య ఈ లోకంలో కుమారుడిగా ఉన్నప్పుడు మనకు చూపించిన మంచి మాదిరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన చెప్పిన మాట, నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుడికే పరలోకము నుండి దిగి వచ్చానన్నాడు. ఈ రోజున యేసును కొనసాగుతున్న నీవు నీ చిత్తము నెరవేర్చుకుంటూ కాదు కానీ నా తండ్రి వాక్యములో ఏదైతే ఉన్నదో అదే నేను నెరవేరుస్తాను. ఆయన గుణాలు, ఆయన మనస్సు కలిగి నేను జీవిస్తాను. రోగులను స్వస్థపరచండి అయ్యా. మోయబడిన గర్భము కలిగిన వారిని దర్శించండి నాయన. గర్భఫలము దయచేయండి అయ్యా. నిరుద్యోగ సమస్యలతో ఉన్న వారిని దర్శించండి నాయన. ఏకాంగులుగా ఉన్న వారిని దర్శించండి. దీనస్థితిలో ఉన్న వారిని దర్శించండి నాయన. వేదనా శ్రమలతో కొట్టబడుచున్న వారిని దర్శించండి నాయన. నీ కృపలతో దర్శించండి, నీ వాత్సల్యంతో దర్శించండి. నీ మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డ యొక్క అవసరత తీర్చి బలపరచండి. ఈ వాక్యములు ప్రతి బిడ్డ హృదయంలో బహుగా ఫలింపు చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్.